ఇలా మనకి బ్లాక్డ్ ఆర్ ఫ్రోజన్ అని చూపిస్తుంది. యువర్ బ్యాంక్ హ్యాస్ బ్లాక్డ్ ఆర్ ఫ్రోజన్ యువర్ అకౌంట్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ బ్యాంక్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. సో బ్యాంక్కి వెళ్ళి అవి చేసుకోవాలని టెన్షన్ పడుతూ హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఈజీగా మనమే ఎలా సాల్వ్ చేసుకోవాలో దాని గురించి చెప్పడానికి వచ్చా. ఒక పెద్ద ప్రాబ్లం మనమే ఆన్లైన్లో ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బ్యాంక్ అకౌంట్, ఫోన్పే, గూగుల్ పేలో అప్పుడప్పుడు బ్లాక్డ్ ఆర్ ఫ్రోజన్ అని చూపిస్తుండరు. సో అప్పుడు మనం టెన్షన్ పడిపోయి అయ్యో ఏమైపోయింది, పేమెంట్ క్రెడిట్ డెబిట్ ఏమి అవ్వకుండా అయిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తాము, ఇట్లా ఆన్లైన్లో సెర్చ్ చేస్తాము, ఎవరైనా ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అని, లేకుంటే ఎవరినైనా అడుగుతాము. సో అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, ఇది పెద్ద ఫ్రాడ్, నువ్వేమైనా ఫ్రాడ్ వాటికి ఎంకరేజ్ చేస్తుంటే నీ అకౌంట్ ఇలా చేస్తారు అలా చేస్తారు అది ఇదిని టెన్షన్ పెట్టేస్తారు. సో మనం అలా టెన్షన్ పడొద్దు, మీరు ఏమీ అలా చేయలేదు కాబట్టి. సో మనం ఇక్కడే ఆన్లైన్లో ఈజీగా కేవైసీ అని ఉంటుంది. సో అది ఎలా సాల్వ్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. అయితే వెబ్సైట్లో కొందరు అంటుంటారు ఇది పెద్ద కేసు అవుతుంది, మీరు కోర్టుకి వెళ్ళాలి, అది చేయాలి ఇది చేయాలి అని. సో మీరు ఇక్కడ ఏ టెన్షన్ పడొద్దు, మీరు అలా ఏం చేయట్లేదు కాబట్టి. సో మనం ఈజీగా మనమే ల్యాప్టాప్ ఉంటే ఈజీగా అయిపోతుంది. సో ఎందుకు ల్యాప్టాప్ కావాలంటే నేను చెప్తాను. సో మనము ఇప్పుడు ఇక్కడ నేర్చుకుందాం. ఫోన్లో అవుతుంది కానీ క్యాప్చర్ అనేది ఒకటి ఇస్తారు, అది మనకి చిన్నగా కనిపిస్తుంది ఫోన్లో, బట్ ల్యాప్టాప్లో అయితే పెద్దగా బాగా కనిపిస్తుంది. సో ల్యాప్టాప్ ఉంటే ఈజీగా ఇంకా తొందరగా అయిపోతుంది, జస్ట్ 2 minutes కూడా పట్టదు. సో టెన్షన్ పడవద్దు, నేను ఎలా సాల్వ్ చేయాలో నేను ఇక్కడే చెప్తాను. సో క్రోమ్ ఆర్ గూగుల్లో మనము ఇండియన్ బ్యాంక్ అని సెర్చ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో అక్కడ పైన దాని మీద ట్యాప్ చేస్తే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన కనిపిస్తున్న 3 lines పైన ట్యాప్ చేస్తే అప్లై ఆన్లైన్ దగ్గర ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది. వాటిని పైకి స్క్రోల్ చేస్తే ఆన్లైన్ కేవైసీ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఏటీఎం కార్డులో సిఐఎఫ్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ మొబైల్, మీరు ఏ అకౌంట్కి ఏ నెంబర్ ఇచ్చారో అది ఎంటర్ చేసిన తర్వాత దానికి ఓటీపీ వస్తుంది. సో ఆ క్యాప్చర్ కోసం ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, దాంట్లో పెద్దగా కనిపిస్తుంది. సో క్యాప్చర్ ఎంటర్ చేయడానికి ఫోన్లో అవ్వదు, ల్యాప్టాప్లో అయితే తొందరగా అవుతుంది. సో అందుకే ల్యాప్టాప్ కావాలి అని చెప్పాను. సో అదంతా అయిపోయిన తర్వాత సెండ్ ఓటీపీ కొడితే ఓటీపీ మన నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన దాన్ని ఎంటర్ చేస్తే ఇంకొక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ని ఫిల్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది. సో దాంట్లో ఏమి ఇస్తారంటే మన కేవైసీలో ఏమైనా చేంజెస్ చేయాలా అని ఉంటుంది. సో మనం ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నో అని పెట్టేస్తే సో మిగతా 2 మెథడ్స్ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. సో ఆ ఒక్క దాంట్లోనే నో అని పెట్టేసి ఓకేని ఎంటర్ చేసేస్తే మనకి అయిపోతుంది. సో మన ఫోన్ నెంబర్కి మెసేజ్ వచ్చేస్తుంది, సో మీ కేవైసీ పాలసీ సక్సెస్ఫుల్లీ అని చెప్పి. సో ఇలా ఓకేని సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అది అయిపోయిన వెంటనే మన ఫోన్పే, గూగుల్ పే నార్మల్గా వర్క్ అవుతాయి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంత చిన్న మనమే ఈజీగా ఆన్లైన్లో చేసేసుకోవచ్చు, దానికోసము ఎవరో ఏదో చెప్పేసి టెన్షన్ పడిపోవద్దు. సో